హలో ఫ్రెండ్స్, గాయత్రి క్రియేషన్కు స్వాగతం. ఈరోజు మనం పాడే పిశాచం ఆడే పిశాచం అనే కథ గురించి చెప్పుకోబోతున్నాం. ఈ కథను రచించిన వారు మాచిరాజు కామేశ్వరరావు గారు. ఈ కథకు చక్కని చిత్రాలు వేసింది శంకర్ గారు. చిదంబరానికి కంట్లో పూలు వేసి చూపు పోయింది. నిత్యానందానికి పుట్టెడు చూడు. ఇద్దరూ పెళ్లిళ్ళు చేసుకుని యాచక వృత్తితోనే పెళ్లాలను పోషిస్తున్నారు. వాళ్ళు ఊరుకు 10 కోసుల దూరంలో రంగనాయకుల గుడి ఉంది. అక్కడ ప్రతి సంవత్సరం పెద్ద ఎత్తున స్వామివారి ఉత్సవాలు జరుగుతాయి. కొండకు తమ ఊరికి మధ్య ఉన్న చిట్టడవి దాటి చిదంబరం, నిత్యానందం ఆ కొండ మీద 4 రోజుల పాటు ఉంటారు. గుడి మెట్ల పక్కన గుడ్డపరుచుకుని కూర్చుంటే సాయంకాలానికల్లా గుప్పెడు రూకలు మూట కట్టుకోవచ్చు. ఆ ఏడు కూడా వాళ్ళిద్దరూ తిరునాళ్ళలో చెరో 100 రూపాయలు సంపాదించుకుని ఊరుకు తిరుగు ప్రయాణమయ్యారు. అయితే అప్పటికే బాగా చీకటి పడిపోవడంతో చిట్టడవిలో వాళ్ల ప్రయాణం బాగా సాగలేదు. ఒరే చిదంబరం, మనం కాస్త ముందుగా బయలుదేరవలసింది. దారిలో పాము పుట్ర అర్ధరాత్రి అయినా అడవి దాటకపోతే చాలా చెక్కుల్లో పడిపోతామన్నాడు చిదంబరం చుట్టూ ఉన్న కటక చీకట్లోనికి భయంగా చూస్తూ. చిదంబరం అవునన్నట్లు తల ఊపి నిత్యానందం చేయి పట్టుకున్నాడు. ఇద్దరూ వేగంగా నడవసాగారు. కొంత దూరం పోయాక హఠాత్తుగా ఒక చోట పెద్ద కోలాహలం రేగింది. చిదంబరం నిత్యానందం చేతిని మరింత గట్టిగా పట్టుకొని ఏమిటా గొడవ అని అడిగినాడు. సరికి నిత్యానందం ఆ కోలాహలానికి కారణమైన పిశాచాలను చూసి నిలువుగా వణికిపోసాగాడు. ఒక మగ పిశాచి గొంతెత్తి భీకరంగా పాడుతుంటే ఆడపిశాచి దానికి తగ్గట్లు అడుగులు వేస్తూ అడవి అదరిపోయేలా నాట్యం చేస్తుంది. నిత్యానందం చెప్పగా సంగతి తెలుసుకున్న చిదంబరం తాను వణికిపోతూ, పొగడ్తకు పొంగిపోని ప్రాణి ఎక్కడుంటుంది, పిశాచెల్లే అవుగాక అన్నాడు. తర్వాత అతను గట్టిగా చప్పట్లు చచ్చి, అద్భుతమైన పాట, కొబ్బరి నీళ్లలో కలకండ కలిపి తాగినట్లుగా ఉంది అన్నాడు. ఆ పొగడ్తకు మగ పిశాచి పొంగిపోయింది. నిత్యానందం తాను చప్పట్లు చచ్చి, అమోఘమైన నాట్యం, నెమలికైనా నేర్పడం అసాధ్యమని అనిపించేలా ఉంది అన్నాడు. ఆడపిశాచి ఆ పొగడ్తకు ఆనందం బాగా కలిగింది. అయితే తన పాట నిత్యానందం మెచ్చుకోనందుకు కోపగించుకుంది మగ పిశాచం. తన ఆటను చిదంబరం పొగడనందుకు ఆడపిశాచం ముడుక్కుంది. అది చిదంబరాన్ని, ఆయన పాట తప్ప నా ఆట నిన్ను ఆకర్షించలేదా అని అడిగింది. నీ ఆట చూసి ఆనందించే అదృష్టం లేని గుడ్డివాణ్ణి, ఈ క్షణాన్నే చచ్చిపోవాలనుకుంటున్నాను అన్నాడు చిదంబరం. మగ పిశాచం నిత్యానందాన్ని, ఆవిడ గారి ఆట తప్ప నా పాట నీకు ఆనందం కలిగించలేదా అని అడిగింది. చెవిటివాడైన నిత్యానందానికి మగ పిశాచం అడిగిందేమిటో అర్థం కాలేదు. చిదంబరం కల్పించుకొని, ఈ చెవిటి మాలోకానికి పాట పసందుగా ఉన్నది లేనిది ఎలా తెలుస్తుంది అన్నాడు. ఆ జవాబుతో పిశాచాలకు వాళ్లల్లో ఒకడు గుడ్డివాడని, రెండవ వాడు చెవిటివాడని తెలిసిపోయింది. ఆడపిశాచి చిదంబరం కళ్లల్లోనికి చల్లటి మంచు లాంటి గాలిని ఊదింది. మగ పిశాచి నిత్యానందం చెవిలో గూబ అదిరిపోయేలా పొలికేక పెట్టింది. ఆశ్చర్యం! మరుక్షణమే చిదంబరానికి కళ్ళు కనిపించసాగాయి. నిత్యానందానికి చెవులు వినిపించినాయి. మళ్ళీ మగ పిశాచి పాట అందుకుంది. ఆడపిశాచి ఆట ప్రారంభించింది. కంపరం పుట్టిస్తున్న వాటి ఆటపాటలను మరికొంతసేపు మెచ్చుకొని ఇద్దరు సంతోషంగా ఊరిదారి పట్టారు. వాళ్ళు ఊరు చేరేసరికి బాగా తెల్లవారిపోయింది. వాళ్ళు ఇళ్ల పక్క వీధుల్లోనే ఉన్నవి. చిదంబరం కళ్ళు మూసుకొని నడిస్తే తప్ప తన వీధిలోని ఇంటిని గుర్తించలేకపోయాడు. అతడు తలుపు తట్టేసరికి చాలా అనాకరిగా ఉన్న స్త్రీ ఒకటి వచ్చి తలుపు తెరిచింది. చిదంబరం ఆమె కేసి ఏవగింపుగా చూస్తూ, చింతామణి అనే ఆవిడ ఇల్లెక్కడా అని అడిగాడు. చింతామణి అతడి భార్య పేరు. తలుపు తెరిచింది ఆవిడే. భర్తకు చూపు వచ్చిన సంగతి తెలుసుకొని ఆమె పరమానందం చెంది, నేనే చింతామణిని, నీ కళ్ళు వచ్చాయనే ఆనందంలో నా నోట మాట పెగలడం లేదు అన్నది. ఆ అనాకరి స్త్రీ తన భార్య అని నమ్మలేకపోయాడు చిదంబరం. అయితే కంఠస్వరాన్ని బట్టి ఆమె తన భార్య అని తెలుసుకున్నాడు. ఇంతకాలంగా ఆ అనాకరి మనిషితో తాను కాపురం చేసినందుకు అతడి కంపరం పుట్టుకొచ్చింది. కానీ భార్య ఈ శుభవార్త ఇరుగు పొరుగు చెప్పేందుకు పరుగు తీసింది. ఇక నిత్యానందం తన ఇల్లు చేరి 1కి 2 సార్లు తలుపు తట్టాడు. వస్తున్నా అని కరుకైన మగ కంఠస్వరం లాంటిది వినిపించింది. ఏదో మగ కంఠం వినబడుతుంది, ఎవరు వచ్చారు అని అడిగాడు నిత్యానందం భార్యను. భర్తకు చెవుడిపోయి మాట వినబడుతున్నందుకు పొంగిపోయిన కాంతం, దేవుడి దయ వల్ల నీకు చెవులు వినిపిస్తున్నాయన్నమాట, నా గొంతు తీరే అంతా అన్నది. ఆ కంఠస్వరం భరించలేని నిత్యానందం, అలాగా, అయితే అది తరచూ వినడం జరిగితే నాకు మళ్ళీ చెవుడు వస్తుంది. ఇక నా ముందు ఎప్పుడు పెదవి విప్పకు, జాగ్రత్త అన్నాడు. అతడి భార్య గుడ్ల నీరు కుక్కుంటూ లోపలికి వెళ్ళిపోయింది. ఆ రాత్రి అడవి దారిన పట్టిపోతున్న
నిత్యానందాన్ని దారిలో చిదంబరం కలుసుకున్నాడు. ఇద్దరూ ఒకరి కష్టాలు ఒకరు చెప్పుకొని పిశాచాలే తమ కష్టాలను తొలగించాలనుకున్నారు. వాళ్ళు వెళ్ళేసరికి ఈసారి ఆడపిశాచి ఆడుతుంది, మగ పిశాచి ఆడుతుంది. వాళ్ళని చూస్తూనే అవి ఆటాపాటా కట్టిపెట్టి మళ్ళీ వచ్చారేం, సంగతేమిటి అని అడిగినాయి. నా భార్య పరమ కురూపి, నేను కాపురం చేయలేను, కంటి చూపు తెప్పించి మీరే ఈ గొడవకు కారణమయ్యారు, పరిష్కారం మీరే చెయ్యాలి అన్నాడు చిదంబరం. మగ గొంతున్న ఆడమనిషి అన్ని అరిష్టాలకు కారకురాలవుతుంది. నా భార్య గొంతు భరించలేను, మీరే ఏదైనా దారి చూపాలి అన్నాడు నిత్యానందం. పిశాచాలు తెల్లబోయి ముఖాలు చూసుకొని, ఇన్నాళ్ళు వాళ్ళు మిమ్మల్ని ప్రేమగా చూసుకుంటున్నారు కదా అని అడిగినాయి. అవును, ఇప్పుడు అలాగే చూస్తున్నారు, ఎటుచ్చి వాళ్ళ రూపం కంఠస్వరాలే చికా కలిగిస్తుంది అన్నారు చిదంబరం నిత్యానందం. ఇంతవరకు మీకున్న లోపాలను వాళ్ళేం పట్టించుకోకుండా ఎంతో ఆదరంగా చూశారు. వాళ్ళు మనసులు ఎంత మంచివో ఆలోచించి చూడండి అన్నది మగ పిశాచం. ఆ మాట నిజం కావడంతో ఇద్దరు జవాబు చెప్పలేకపోయారు. అప్పుడు మగ పిశాచం, శారీరకంగా ఉండే లోపాలు సర్దుకోలేనివి, అవి ఉన్నవారిని అసహించుకోవడం క్షమించరాని నేరం. జీవితమంతా కలిసి ఉండవలసిన భార్యాభర్తల మధ్య ఉండవలసింది ప్రేమ, ఒకరిపై ఒకరికి ఆదరణ. మీరు మీ భార్యల అందచందాలని కాక వాళ్ళ గుణగణాలని గౌరవించడం నేర్చుకోండి అన్నది. ఆ మాటలతో నిత్యానందానికి ఆ క్షణంతోనే తన చూడు పోయినట్టు అనిపించింది. చిదంబరం అప్పుడే తన గుడ్డితనం పోయిన వాడిలా పిశాచాలకేసి ఆప్యాయంగా చూశాడు. ఇద్దరూ పిశాచాలకు వంగి నమస్కరించి, మాకు సరైన బుద్ధి చెప్పినందుకు బతికినంత వరకు మీ కృతజ్ఞం అని అప్పటికప్పుడే ఇంటి దారి పట్టారు.